చాలా తాగుబోతూ ఒక అతను ఉండేవారు. అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరి ఒకడేమో పెద్దయిన తర్వాత హీ బికమ్స్ అ వెరీ బిగ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇంకొక అతనేమో అంటే మంచి బిజినెస్ మ్యాన్గా మారతాడు. ఇంకోడేమో అసలు ఏమీ లేకుండా ఇంకో తాగుబోతు కింద మారతాడు. ఈ పెద్ద అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రెస్ వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా తయారయ్యావు అని ఇద్దరు కొడుకుల్ని అడిగినప్పుడు మా నానే కారణం అని ఒకడు అంటాడు, మా నానే కారణం అని రెండో అంటాడు. సో ఒకడు మా నాన్న కారణం అనేవాడు ఏంటి అంటే వాళ్ళ నాన్నలాగా ఉండకూడదు అని ఆలోచించి, అలా కాకుండా నేను ఎలా బెటర్ అవ్వచ్చు అని ఆలోచించి తను ఇన్స్పైర్ అయ్యి తను బెటర్ పర్సన్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఇలా ఉంటే హాయిగా ఉంది కదా, తాగొచ్చు, కూర్చోవచ్చు, పని చేయక్కర్లేదు, లేజీగా గడపచ్చు. సో దెర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. సో ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాము ప్రతి సెకండు, ఆర్ మనం ఇలా ఉండకూడదు అని కూడా అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి ఒక భావనతో మన పర్సనాలిటీస్ అన్నవి డెవలప్ అవుతాయి. ఇప్పుడు మన అందరం అడల్ట్స్ ఎవరున్నామో వీటి అన్నిటి కూడా మనం 80% మనం చిన్నప్పుడు డెవలప్ అయిన పర్సనాలిటీసే. సో మనకు తెలియకుండా అతి ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగం రావట్లేదు, ఏమి చేయలేకపోతున్నామో, జీవితంలో ఫెయిల్ అవుతున్నామో, సాధించలేకపోతున్నామో, ఇలాంటి వాళ్ళు మొదట్లో ఆలోచించాల్సింది ఏమిటి అంటే నాలో ఎలాంటి భావన నన్ను ఇలా ఆలోచింపచేస్తుంది. సో ఫస్ట్ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ ఏమున్నాయో, ఈ థాట్స్ అన్నవి మీకు మీరు క్రియేట్ చేసుకున్నా అది క్రియేట్ చేసింది మీ యొక్క సమాజం. సో మీరు కూర్చొని ఆఫ్టర్ ద క్లాస్ ఇంటికి వెళ్ళి మీలో ఉన్న నెగటివ్, మీ గురించి మీరు నెగటివ్గా ఏమనుకుంటున్నారో ఆర్ సమాజం మీ గురించి నెగటివ్గా ఏమనుకుంటుందో అవన్నీ కూడా రాసుకోండి. మొదట్లో నేను ఈరోజు నాకు నచ్చినట్టు నేను వర్క్ చేయగలుగుతున్నాను, ఇట్ ఈస్ మై సక్సెస్. సో జీవితంలో చూస్తే గనక సక్సెస్ ఎలిమెంట్స్ అన్నవి చాలా హై ఉంటాయి. కాకపోతే బికాస్ మనం నెగటివ్గా ఆలోచించడం అన్నది మనకు అలవాటైపోయింది. అలవాటు ఎందుకు అయిపోయింది అంటే సర్వైవల్ అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. మన బ్రెయిన్లో ఏంటి అంటే 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రెప్టీలియన్ బ్రెయిన్, అంటే జంతువుకి మనకు తేడా లేదు, ఒకటేలాగా మనందరం సర్వైవల్, ఆకలిస్తే అన్నం కావాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి, బేసిక్ నీడ్స్ మీట్ అయ్యేవి. సెకండ్ బ్రెయిన్ ఈజ్ ద మెమేలియన్ బ్రెయిన్, అది ఎమోషనల్ బ్రెయిన్, అంటే మనకు మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన ఫ్రెండ్స్, వీ డెవలప్ దీస్ ఎమోషన్స్, రైట్. థర్డ్ బ్రెయిన్ ఏంటి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఈ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్, ఇది హైలీ అడ్వాన్స్డ్ బ్రెయిన్ స్ట్రక్చర్. ఈ బ్రెయిన్ స్ట్రక్చర్లో ఏమవుతుంది అంటే కరెక్ట్ అండ్ రైట్ సాధించగలిగే ఒక కెపాసిటీ, అవకాశాలు వెతుక్కునే ఒక కెపాసిటీ, ఇవన్నీ డెవలప్ అయ్యేది ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. చాలా శాతం అన్ఫార్చునేట్గా మనం అందరం రెప్టీలియన్ బ్రెయిన్గానే బతుకుతున్నాం. మనిషి సక్సెస్ రాలేదు అంటే దానికి ఏకైక కారణం ఏమిటి అంటే రెప్టీలియన్ బ్రెయిన్తో బతకడం. అంటే ఇది చెడు, నన్ను అన్నారు, నేను అందుకని ఆ పని చేయను, నాకు కష్టమని ఆల్రెడీ ఈ లోకం చెప్పింది కాబట్టి నేను ట్రై చేయను, నాకు ఇంగ్లీష్ రాదన్నారు కాబట్టి నేను మాట్లాడను. సో చాలా శాతం మన బిహేవియర్స్ గమనిస్తే గనక మనం రెప్టీలియన్ బ్రెయిన్తో అన్నది మనము బిహేవ్ చేస్తాం. ఎందుకు అంటే సర్వైవల్. ప్రతి మనిషి ఏ జీవి ఈ భూమి మీద పుట్టిందో ఆ జీవి ఒక ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే బ్రతకాలి. ఎలా బ్రతుకుతావు? పాజిటివ్గా ఉంటే బ్రతకగలవా? మన వాళ్ళు మనం కాపాడుకుంటాం, రైట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. సో చాలా శాతం ఏమవుతుంది అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మన అడ్వాన్స్డ్ బ్రెయిన్ కంటే కూడాను మనం రెప్టీలియన్ బ్రెయిన్తో బ్రతకడం మూలాన మనకు ఫెయిల్యూర్స్, నెగటివ్ ఫీలింగ్స్, మనం చెయ్యలేము అని మనకు మనల్ని మనం లిమిటెడ్గా బిహేవ్ చేసుకుంటూ మనల్ని మనం ఆపేసుకోవడం అన్నది జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసే ప్రతి బిహేవియర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉద్యోగం రాదు, నాకు చేత కాదు అనుకున్నప్పుడు మీరు రెప్టీలియన్ బ్రెయిన్ లాగా మాట్లాడుతున్నారా, హయ్యర్ బ్రెయిన్ లాగా మాట్లాడుతున్నారా అని మీకు మీరు ఆలోచించాల్సిన అవసరం చాలా 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 ఉంది.